కరువు సీమలో కార్ల ఉత్పత్తి ప్రారంభమైంది. ప్రపంచ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుండాయి మాతృ సంస్థ కియా కార్ ట్రయల్ రన్ కు రెడీ అయింది. అనంతపురం పెనుకొండ మండలం ఎర్రమంచు వద్ద నెలకొల్పిన ప్లాంట్లో సీఎం చంద్రబాబు కియా మోటార్స్ ఇండియా ఎండీ కుక్ హయూన్ షిమ్తో కలిసి తొలి కార్ను డ్రైవ్ చేయనున్నారు. రాష్ట్ర పారిశ్రామిక చరిత్రలో కొత్త అధ్యాయం మొదలవుతోంది. కియా కార్ల పరిశ్రమ రాకతో అటు రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి, ఇటు వెనుకబడిన అనంతపురం జిల్లా రూపురేఖలు మారిపోనున్నాయి. ప్లాంట్ పనులను జెట్ స్పీడ్తో పూర్తి చేసుకున్న కియా మోటార్స్ ట్రయల్ రన్ కు రెడీ అయింది. $90 లక్షల పెట్టుబడితో మొదలైన కియా కార్ల సంస్థ ద్వారా ప్రత్యక్షంగా 7,000 మందికి ఉద్యోగాలు, పరోక్షంగా 4,000 ఉద్యోగాలు దక్కనున్నాయి. ఏటా 3 లక్షల కార్లను తయారు చేసి మార్కెట్కు పంపనున్నారు. నాకు ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ ద్వారా నేను ఎగ్జామ్ రాశాను అక్కడ చుట్టుపక్కల కాలేజీలో. సో దాని తర్వాత నాకు మళ్ళీ 5 రోజుల ట్రైనింగ్ ఉంటుందని వాళ్ళు తెలియజేశారు. దాని తర్వాత నేను 5 రోజుల్లో మంచి పర్ఫార్మెన్స్ చేయడం వల్ల వాళ్ళు నాకు కియాకి అవకాశం కల్పించారు. అందులో మళ్ళీ కొన్ని రౌండ్స్ పెట్టారు, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ అని. అందులో సెలెక్ట్ అయ్యి నేను ఇప్పుడు ప్రస్తుతం కియాలో పనిచేస్తున్నాను. కియాలో యాజ్ ఏ ఎంఎన్సీ కంపెనీ అయినందుకు సదుపాయాలు అత్యున్నతంగా ఉన్నాయి. అంటే బస్సు కానివ్వండి, మార్నింగ్ టిఫిన్ కానివ్వండి, మధ్యాహ్నం భోజనం కానీ చాలా చక్కగా పెడుతున్నారు. ఇన్ని అవకాశాలు కల్పిస్తూ మంచి శాలరీ ఇస్తూ నిరుద్యోగ యువతకి, అనంతపురంలో నిరుద్యోగ యువతకి కల్పించినందుకు నిజంగా మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మనకి 5 days ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారు APSSDC వాళ్ళు. ఆ 5 days ట్రైనింగ్ అప్పుడు కూడా అకామిడేషన్, ఫుడ్ కానీ అన్నీ APSSDC వారే చూసుకున్నారు ఇక్కడే పెనుగొండలోనే. 5 days ట్రైనింగ్ తర్వాత ఒక 1 month గ్యాప్ తర్వాత మాకు కాల్ వచ్చింది ఇంటర్వ్యూకి. ఆ ఇంటర్వ్యూ కాల్లో కూడా GD, HR రౌండ్, టెక్నికల్ రౌండ్ అనేసి చాలా రౌండ్స్ ఉన్నాయి. అవన్నీ పాస్ అయిన తర్వాత 1 week తర్వాత జాయినింగ్ డేట్ వచ్చింది. సో ఇక్కడ ఫెసిలిటీస్ కానీ అన్నీ బాగున్నాయండి. మార్నింగ్ టిఫిన్ నుంచి ఈవినింగ్ ఇంటికి వెళ్ళేంత వరకు అంతా బాగున్నాయి. మనకి 5 days ట్రైనింగ్ అనేది కాసేపట్లో సీఎం చంద్రబాబు కియా కార్ల ట్రయల్ రన్ ప్రారంభించనున్నారు. కియా మోటార్స్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రతిష్టాత్మకమైనటువంటి కార్ల దిగ్గజ కంపెనీ కియా కరువు సీమలో మరికొద్దిసేపట్లో పరుగులు తీనుంది. ప్రస్తుతం మనం కియాలోని ఇన్స్టలేషన్ సెంపనీ వద్ద ఉన్నాం. అయితే మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తొలి కారు ఇక్కడ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఇక్కడ కియా ప్రతినిధులతో పాటు ముఖ్యమంత్రి ఇక్కడ తయారైనటువంటి తొలి కారులో నిర్వహించారు. మరికొద్దిసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఇక్కడ కియా కారు ప్రారంభం కానుంది. అయితే గత ఏడాది ఇక్కడ ఇన్స్టలేషన్ ఫ్రేమ్ వర్క్ స్టార్ట్ చేశారు. ఏడాది లోపే కార్లు రోడ్డు మీదకి రానున్నాయి. అయితే ఈ అనంతపురంలో తయారైనటువంటి కారులో మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించుతున్నారు. అయితే కియా మొత్తం మీద భారతదేశం మొత్తం మీద ఒక ప్రతిష్టాత్మక కంపెనీ. గత సంవత్సరం వెనుగొండ సమీపంలోని ఎర్రమంచి వద్ద ఇది ప్రారంభించారు. ఇప్పటికి ఇంకా పూర్తి స్థాయిలో కొంత వర్క్ జరుగుతున్నప్పటికీ ట్రయల్ రన్ ప్రొడక్షన్ ఇవాళ నుంచి ప్రారంభం కానుంది. మార్చి మొదటి వారానికి పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ ప్రారంభమవుతుంది. మార్చి నుంచి రెగ్యులర్ గా కార్లు రోడ్డు మీదకి రానున్నాయి. కియా కార్లు తొలుత 9 లక్షల నుంచి 16 లక్షల వరకు ధర నిర్ణయించినారని చెప్పి కియా ప్రతినిధులు చెబుతున్నారు. అయితే ఇది దాదాపుగా ఇది ఇతర కార్లతో పోటీ పడి రానుంది. అయితే ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఈ కార్ల పరిశ్రమ ఏడాది లోపల ఇక్కడ ఉత్పత్తి ప్రారంభం కావడం, అదేవిధంగా కార్లు రోడ్డుపైకి రావడం రాష్ట్ర ప్రభుత్వం సాధించినటువంటి పారిశ్రామికంగా గొప్ప పురోగతిగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అయితే ఈ మార్చి నుంచి ఏడాదికి 3 లక్షల కార్లు రోడ్డుపైకి రానున్నాయి. ఈ కియాతో పాటు కియా అనుబంధ పరిశ్రమల్లో కూడా పెద్ద ఎత్తున పలు రంగాల ఉత్పత్తులు ప్రారంభం. ఇప్పటికే కియా కార్లు ఇప్పుడైతే ఈ అనంతపురంలో కియా తయారైనటువంటి కార్లు రోడ్లపైన పరుగులు పెడుతున్న ప్రభుత్వం పూర్తి స్థాయిలో కియాకు అన్ని రకాలైనటువంటి వసతులు కల్పించారు. అయితే మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రితో పాటు కియా ప్రతినిధులు కూడా ఇక్కడికి